ఇవాళ జడ్చర్లలో జరగబోయే బీఆర్ఎస్ ఎన్నికల బహిరంగ సభకు భారీ ఎత్తున ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తారని తెలిపారు ఎమ్మెల్యే డాక్టర్ సి లక్ష్మారెడ్డి. మేనిఫెస్టో కాపీ ఎవరు కొట్టారో ప్రజలే నిర్ణయిస్తారని, మూడోసారి కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, మళ్లీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ రాబోతున్నారంటూ తెలిపారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలను జడ్చర్ల ఎమ్మెల్యే బీఆర్ఎస్ మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు లక్ష్మారెడ్డి, మంత్రి శ్రీనివాస్ గౌడ్లతో మా పాలమూరు ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చర్చలకు రాబోతున్నారు. దానికి సంబంధించి బహిరంగ సభకు సంబంధించి ఏర్పాట్లు ఇప్పటికే దాదాపుగా పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలోనే మధ్యాహ్నం కేసీఆర్ ఇక్కడికి రాబోతున్నారు. ఎంతమంది జన సమీకరణ, సభ ఎలా సాగబోతుంది, జడ్చర్ల శాసనసభలు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు లక్ష్మారెడ్డి గారు ఉన్నారు. మరి వాటి మరి సార్ చెప్పండి. మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జడ్చర్ల పట్టణానికి రాబోతున్నారు. దాదాపు 1,00,000 మందితో సమావేశాన్ని ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఇంచుమించు 1,00,000 మంది ఈ సమావేశానికి హాజరవుతారు. దాని దగ్గర అరేంజ్మెంట్స్ అన్ని జరుగుతూ ఉన్నాయి. ప్రజలు కూడా స్వచ్ఛందంగా తరలివడానికి సిద్ధమవుతూ ఉన్నారు. కేసీఆర్ గారిని చూడాలి, కేసీఆర్కి మద్దతు తెలపాలి, కేసీఆర్ చేస్తున్న కార్యక్రమాలకు మేము ఎంబడి ఉంటామని చెప్పడానికి ప్రజలు ముందుకు వస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అందరికీ అందుబాటులో ఉన్నాయి, అందరికీ అర్థమైనవి. ఈ అభివృద్ధి ఇట్లా కొనసాగాలంటే మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలనే ఆలోచన ప్రజల్లో ఉంది. అందుకే పెద్ద ఎత్తున తరలివడం జరుగుతుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి జడ్చర్ల నియోజకవర్గం కేసీఆర్ దృష్టిలో ప్రత్యేక స్థానం. అంటే లక్ష్మారెడ్డి గారి మీద అభిమానంతోనే ఎప్పుడు సెంటిమెంట్ ఇక్కడి నుంచి ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రచారం సాగిస్తుంది. దీనికి మీరేమంటారు? అట్లేం లేదు. మరి మొత్తం మీద ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. మొదటి సమావేశం మన దగ్గర చేయడం చాలా సంతోషం. మరి ఈ ప్రాంతంలో జరుగుతున్న కార్యక్రమాలు, అభివృద్ధి అని కూడా ఈ ప్రజలందరూ అర్థం చేసుకొని కేసీఆర్ ఎంబడి ఉండడానికి సిద్ధంగా ఉన్నారు. మరి కేసీఆర్ ఆలోచన ఏందో కానీ మొత్తం మీద ఇక్కడ రావడం చాలా సంతోషం. ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో మాదే కాపీ కొట్టి బీఆర్ఎస్ పార్టీ కూడా సేమ్ మేనిఫెస్టో ప్రకటించింది అంటుంది. దీని మీద మీరు కాపీ ఎవరు కొట్టినది ప్రజలకు అర్థమవుతుంది. రైతు బంధు ఎవరిది, ఇవన్నీ ఎవరు అని ప్రజలకు అర్థమవుతుంది. కాపీ వాళ్ళు కొట్టిండ్రు, దాన్ని కేసీఆర్ విసిరి కొట్టిండు. కేసీఆర్ ఇచ్చిన మేనిఫెస్టోతో వాళ్ళ 6 గ్యారెంటీలు కూడా గాలికి వెళ్ళిపోయినాయి. ఎలక్షన్ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత రాష్ట్రంలో పేద, బడుగు, బలహీన వర్గాల జాతులు, రైతులు, సంపన్న వర్గాలందరూ కూడా ఇక బతికినం బిడ్డ, బతుకుతాం, ఇక ఇప్పటికే మంచి తింటున్నాం. ఫ్యూచర్లో మళ్ళీ నెక్స్ట్ అధికారంలో కేసీఆర్ వచ్చిన తర్వాత హ్యాపీగా మన పిల్లలు బతుకుతారు, మనం బతుకుతాం, మొత్తం మారిపోతాం అనేటువంటి విశ్వాసం కలిగింది. కనుక ఇక్కడ అడుగున నీరాజనం పలుకుతూ ఉన్నారు. రేపు కూడా జడ్చర్లో ఖచ్చితంగా ఇక్కడ జడ్చర్లో జరిగేటువంటి మా లక్ష్మారెడ్డి గారు ఆధ్వర్యం జరిపే సభ కూడా స్వచ్ఛందంగా తరలిస్తారు. అత్యంత అద్భుతంగా ఉంటుంది. మూడోసారి ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారే ప్రమాణ స్వీకారం చేస్తాడు. కాంగ్రెస్, బీజేపీ మాట ఎవడు నమ్మడు. గ్యారెంటీ లేని మనసులో అంతా గ్యారెంటీ లేదు, వాళ్ళకి గ్యారెంటీ లేదు, వాళ్ళ పథకాలకి ఏం గ్యారెంటీ ఎవడు నమ్మడు అంత ముట్టిమాట. అవన్నీ కూడా చుట్టుముట్టు అన్ని రాష్ట్రాల్లో వాళ్ళే పరిపాలించారు. ఈ రాష్ట్రాన్ని కూడా వాళ్ళే పరిపాలించి రాష్ట్రాన్ని దివాలా తీపించి వలసలు పోయేటోళ్ళు చేశారు. ఈ 10 ఏళ్లలో మరి జర మొక్కలు గిక్కలు ముద్దుగా అయినాయి. ఇంకా రేపు 10 ఏళ్ళు ఉంటే బాగుపడతామని భరోసా ఉంది. కనుక అవి ఎవరు నమ్మడు. రేపు ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది, బ్రహ్మాండంగా అవుతుంది. ఇదే కాదు, ఆయన ఎక్కడ కాళ్ళు పెడితే అక్కడ జనం వస్తారు. ఖచ్చితంగా మూడోసారి అత్యంత మెజారిటీతో బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. ముఖ్యమంత్రి మూడోసారికి హ్యాట్రిక్ కేసీఆర్ ఉంటాడు. అయితే ఏదైతే సభ 1,00,000 మందితో ఈ సభ సాగనుందంటూ ఉమ్మడి పాలమూరు జిల్లాలో జడ్చర్ల నుంచి ఈ సభ ప్రారంభించడం కూడా కొంత ప్రత్యేకత రానుందంటూ, అయితే బీఆర్ఎస్ మేనిఫెస్టో కాంగ్రెస్కు ధీటుగా ఉందన్న అక్కస్తోనే కాంగ్రెస్ పార్టీ వర్గాలు కాపీ కొట్టాయంటున్నారు. దీంట్లో కాంగ్రెస్ పార్టీ చెప్పేవన్నీ అబద్ధాలంటూ కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో ప్రదీప్, అమ్మా న్యూస్, జడ్చర్ల నుంచి.